వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను రెజ్యూమే, ఒక ఫ్రెషర్ రెజ్యూమే ఏమేమి ఉండాలి అనే దాని గురించి చూడబోతున్నా. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జాబ్ అప్లై చేసినప్పుడు రెజ్యూమే పెట్టాలి కాబట్టి. సో నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ఇంకోటి స్కిల్స్ అనేటివి జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. మీ జాబ్ రోల్ ఏంటి, డిస్క్రిప్షన్ దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు స్కిల్స్ తగ్గట్టు మీరు ఎప్పటికప్పుడు రెజ్యూమే తయారు చేసుకోండి. ఒకటే రెజ్యూమే అన్ని పోస్టులకు పెట్టకండి. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ చూడండి, దానికి సంబంధించిన స్కిల్స్ ఏంటి దాన్ని హైలైట్ చేసి మీరు ఎప్పటికప్పుడు రెజ్యూమేని చేంజ్ చేస్తూ పెట్టండి. సో ఏమేమి ఉండాలి మరి ఫ్రెషర్కి రెజ్యూమేకి ఏమేమి ఉండాలి? సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో మన ఫుల్ నేమ్ ఉండాలి, మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఆప్షనల్లీ అది ఫిజికల్ అడ్రస్ మీ ఇష్టం అది, కానీ ఇవి ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ. సో మనకు ఏ బ్రీఫ్ స్టేట్మెంట్ హైలైటింగ్ యువర్ కెరీర్ గోల్స్ అండ్ వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్. సో నీ కెరీర్ గోల్స్ ఏంటి, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఆబ్జెక్టివ్ అండ్ సమ్మరీ అని పెట్టేసి, ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ అని పెట్టేసి అక్కడ మీరు చెప్పాలి. తర్వాత ఎడ్యుకేషన్, లిస్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ ద నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు. సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత మన నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, డిగ్రీ అబ్టైనడ్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ డేట్ కావచ్చు, అండ్ రిలవెంట్ కోర్స్ వర్క్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ. సో మనకి ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఇవన్నీ రావాలి. మీరు వచ్చేటట్టు చూసుకోండి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సింపుల్ వేలో మంచిగా, మీ కాలేజ్ నేమ్ సంథింగ్ పెద్ద కాలేజ్ అనుకోండి, మంచి హైలైట్ చేసి పెట్టవచ్చు అది. సో అది మీకు యూస్ఫుల్ అవుతుంది కొద్దిగా. సో మంచి పాపులర్ కాలేజ్ ఉంటే సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టాలి. తర్వాత నేను చాలామందికి రెజ్యూమే బిల్డింగ్ గురించి ఐడియా ఉండదు. ఈవెన్ మనం పెయిడ్ కోర్సులో కూడా ఏమంటారు పైథాన్ నేర్పించే పెయిడ్ కోర్సులో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం, రెజ్యూమే బిల్డింగ్ చేయిస్తాం, తర్వాత కెరీర్ గైడెన్స్ ఇస్తాం, అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ పెడతాం. మీరు కూడా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్లో డెమో లింక్ ఉంటుంది. సో దానిలో మనం తక్కువ అమౌంట్కే ఇన్ని అందిస్తున్నాం. ఎందుకంటే రెజ్యూమే బిల్డింగ్ కూడా నేర్పిస్తారు, కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్. రెజ్యూమే బిల్డింగ్ కూడా మీకు స్కిల్స్ హైలైటింగ్ బోత్ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్ దట్ ఆర్ రిలవెంట్ టు ద జాబ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్. సో మనకు బోత్ టెక్నికల్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దాని టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, దానికి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ పర్సనల్గా ఉండేవి. ప్రాజెక్ట్స్ డీటెయిల్డ్ ఎనీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ వర్క్ డన్. మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారో దాని గురించి సంబంధించి దాని గురించి రాయాలి. వెదర్ అకాడమిక్, పర్సనల్ ఆర్ ఎక్స్ట్రా కరికులర్ అకాడమిక్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ కావచ్చు, అలాంగ్ విత్ టెక్నాలజీస్ ఆర్ స్కిల్స్ యూజ్డ్. సో మీరు ఏదైనా స్కిల్స్ సంబంధించి ఏమేమి యూజ్ చేస్తారు. ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం 2 ప్రాజెక్ట్స్ ఉండాలి. దానిలో యూనిక్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని, ప్రాజెక్ట్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటే మీరు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరు చేసిన ప్రాజెక్ట్ని మీరు చేస్తే ఆల్రెడీ వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్ చూసి ఉంటారు సేమ్ వేలో. సో యూనిక్ ప్రాజెక్ట్ ఉంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాబ్కి. సో అలా మీరు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు కూడా ప్రాజెక్ట్ ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఎప్పుడో ఓల్డ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి సీనియర్స్వి అలా పెట్టకండి. కొద్దిగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తే మీకు మళ్ళీ మీ ప్రాజెక్ట్స్పై వర్క్ చేసి పెడితే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ప్లస్ మీ రోల్ ఏంటి, ఏం చేశారని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఇంటర్న్షిప్స్ లేకపోతే పార్ట్ టైం జాబ్ ఆర్ వాలంటీర్ వర్క్ చేస్తే దానికి సంబంధించి మీరు పెట్టి ఉండాలి ఇక్కడ ఇంటర్న్షిప్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్లో. తర్వాత సర్టిఫికేషన్, మెన్షన్ ఎనీ సర్టిఫికేషన్ ఆర్ కోర్సెస్ యూ హ్యావ్ కంప్లీటెడ్. మీరు ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేశాడా, దేనికి సంబంధించి మీరు ఏ రోల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రోల్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే కోర్సుకు సంబంధించిన ఇంకా ఏదన్నా కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే దానికి సంబంధించి మాత్రమే పెట్టాలి. తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో మీరు ఏదైనా ఎనీ క్లబ్ కానీ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ లీడర్షిప్ చేస్తే, టీం వర్క్ ఉంటే, రిలవెంట్ స్కిల్స్ దానికి సంబంధించి లైక్ మీ లీడర్షిప్ స్కిల్స్. ఎందుకంటే టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టీం వర్క్ ఉంటుంది. ఒక టీంకి ఒక ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు కాబట్టి టీం వర్క్ ఉంటుంది. కాబట్టి ఏదైనా మీ లీడర్షిప్ స్కిల్, ఏదైనా ఆర్గనైజేషన్ని లీడ్ చేస్తారో అలాంటివి ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్, హైలైట్ ఎనీ హానర్స్, అవార్డ్స్ ఆర్ రికగ్నేషన్ యూ హ్యావ్ రిసీవ్డ్. సో మీరు ఏదైనా హానర్స్, అవార్డ్స్ కానీ ఏదైనా మీకు రికగ్నేషన్ వస్తే వాటిని ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత రిఫరెన్సెస్. సో ఇది మీ ఇష్టం అండి. ఇది రిఫరెన్సెస్. సో ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే అక్కడ మీరు డైరెక్ట్లీ రెజ్యూమేలో పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ చెప్పుకోవచ్చు రిక్వెస్ట్ ప్రకారం. సో ఇది రిఫరెన్స్ మీద ఆప్షనల్ అని చెప్తున్నాను. చాలామంది పెట్టుకోరు. రిఫరెన్స్ ఒకరు పెట్టుకోండి, ఆ జాబ్కి సంబంధించి మీకు రిఫరెన్స్ ఉంటే. తర్వాత లాస్ట్గా చెప్పేది ఏంటంటే, రిమెంబర్ టు కీప్ యువర్ రెజ్యూమే కన్సైజ్గా ఉండేటట్టు చూసుకోండి, వెల్ ఆర్గనైజ్డ్ ఉండేటట్టు చూసుకోండి, టైలర్డ్ టు స్పెసిఫిక్ జాబ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో స్పెసిఫిక్ జాబ్కి సంబంధించి దానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి. రెజ్యూమే అనేది కన్సైజ్ ఉండాలి, వెల్ ఆర్గనైజ్డ్ ఉండాలి. సో మళ్ళీ ఫంట్ కూడా మంచి ఫంట్ యూజ్ చేయండి, ఏదో అర్థం కాని ఫంట్ యూజ్ చేయకండి.
సో క్లీన్గా ఉండాలి, మంచిగా అర్థమయ్యేటట్టు ఈజీగా హెచ్ఆర్ కావచ్చు, ఎవరైతే ఇంటర్వ్యూలో ఉంటారో అతనికి ఈజీగా అర్థమయ్యేటట్టు రెజ్యూమే కనిపించేటట్టు క్లీన్గా ఉండాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.